హాయ్ అండి, నేను ఏడుశనివారాల వ్రతం చేస్తున్నాను కదా. ఇది రెండో వారం పూజ అండి. మీకు ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఏం లేదండి, ఒక పీట తీసుకొని దాన్ని పసుపు కుంకాలతో అలంకరించుకొని 7 చిమ్లి దీపాలు చేసి పక్కన పెట్టుకొని పూలు తులసి దళాలు అవి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ బొట్లు పెట్టుకున్న పీట మీద కొత్త వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని వేసి వెంకన్న బాబు ఫోటో, వినాయకుల వారి ఫోటో, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా సరిపోతుంది. అవి పెట్టుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి మాల వేయాలి. తులసి మాల వేస్తే చాలా మంచిది. అలాగే తాంబూలం పెట్టుకొని అరటిపళ్ళు 11 రూపాయలు దక్షిణగా పెట్టుకోవాలి. ఆయనకి ఎంతో ఇష్టమైన చలిమిడి ఉండలు, అలాగే వడపప్పు, పానకం అవి ఉంటే చాలు. ఆయనకి చాలా ఇష్టం. అవి ప్రతి వారం పెట్టుకోవాలి. దాంతోపాటు ఏమైనా ప్రసాదం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ పూజ చేట్టుకొని వినాయకుల వారిని ఆవాహన చేసుకొని ఆచమనీయం చేసుకొని వినాయకుల వారికి బెల్లం మొక్క పెట్టుకొని నెక్స్ట్ వెంకన్న స్వామికి ఒక్కొక్కటి ఆవాహయామి, వస్త్రం, గంధం, పుష్పం అన్నీ చేసుకొని స్థాపయం, పంచామృత అభిషేకం అలాంటివన్నీ పూలతో తులసి దళంతో పెట్టుకోవచ్చు. ఆ మంత్రాలు చదువుకొని మీకు బుక్లో ఉంటాయి కావాలనుకుంటే. ఇది వస్త్రం దూదితో చేసేస్తాం కదా, అది మాల ఎలాగా వెయ్యాలి. తులసితో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఉంటాయి కదా, తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ప్రసాదం చక్కెర పొంగల్ చేశాను కదా, అది కూడా నివేదన చేశాను, హారతి ఇచ్చేసాను. ఇంకా నేను కథ చదివేటప్పుడు పిండి దీపాలు అయితే వెలిగిస్తాను. 7 పిండి దీపాలు, ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగిస్తూ కథ చదువుకోవాలి. కథ దేవదత్తుని కథ, కుమ్మరి 3 కథలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి మహత్యం, కుమ్మరి వారి మహిమ ఏదో ఉంటుంది. కుమ్మరి వారికి సహాయం చేస్తారు వెంకటేశ్వర స్వామి. అందులో ఏదైనా ఒక కథ చదువుకోవచ్చు. మీకు కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కావాలంటే మీకు చెప్తాను ఆ కథలు. ఇంకా కథ చదువుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణం చేసుకొని అక్షంతలు వేసి స్వామివారి దగ్గరికి తర్వాత మనం అవి తీసుకొని తలలో పెట్టుకొని వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎవరన్నా చేసుకోవచ్చు అండి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి కష్టాలను కడతీర్చే ఆయన, మనం ఏం కోరుకున్న వెంటనే నెరవేర్చే ఆయన. ఇందులో కలశం పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే కలశం పెట్టకుండానే చేస్తాం. మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు కూడా నచ్చితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.